ముందుగా అయితే నేను వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేసేసా. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు కనపడతది. అక్కడైతే నోటిఫికేషన్ అనే ఉంది కాబట్టి, మీకు అక్కడ పైన ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాని మీద నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్‌గా అడ్మిన్ ఐ మీన్ ఎన్రోల్ మీద క్లిక్ చేసేస్తున్నా. ఎన్రోల్ మీద క్లిక్ చేసేసి మనకైతే లేదు కాబట్టి కిందకి స్క్రోల్ చేసి ఈ విధంగా అయితే మొత్తం డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నా. మా ఇంటి పేరు ఫస్ట్ లెటర్ అండ్ సెకండ్ లెటర్ అండ్ సర్‌నేమ్ ఐ మీన్ ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అండ్ సర్‌నేమ్ ఈ రెండిటిని కన్ఫర్మ్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆటోమేటిక్‌గా వస్తది. కన్ఫర్మ్ నొక్కితే మెయిల్ ఐడీ వస్తది. మెయిల్ ఐడీ కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎక్కడ ఉంటున్నాము, ఇండియాలో ఉంటున్నామా, ఔట్‌సైడ్ ఇండియా అన్నది మనం కన్ఫర్మ్ చేయాల్సొస్తది. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ మీద మీకు ఆటోమేటిక్‌గా కనపడుతుంది కాబట్టి ఇంక నేను పెద్ద మీకు ఇబ్బంది పెట్టను. అండ్ ఫోన్ నంబర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోమంటది. పెట్టుకున్న తర్వాత మీకు కింద ఒక క్యాప్చా అయితే ఉంటది. నాకైతే కనపడుతుంది కదా! 1+6 అని. ఎంత ఏంటి 7 కదా! 7 అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ వచ్చేసింది. పాస్వర్డ్ వచ్చేసింది. ఆ రెండిటిని పెట్టి లాగిన్ అయిపోతా. లాగిన్ అయిపోతే మనకి డైరెక్ట్‌గా పేజ్ అయితే ఓపెన్ అయిపోద్ది. పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మన దగ్గర డిక్లరేషన్ తీసుకుంటది. ఇంకా చేంజెస్ ఏమి చేయడానికి ఉండదు. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ అయితే చెప్తది. మనకి పేపర్ 1 రాస్తారా? పేపర్ 2 రాస్తారా? 2 పేపర్స్ రాసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. స్టాటిస్టిక్స్ కూడా రాస్తారు కొంతమంది. అంటే బాగా అలవాటు ఉంటే స్టాటిస్టిక్స్ కూడా రాయొచ్చు. లేదు నాకు మేజర్‌గా ఇంట్రెస్ట్ ఉన్నది హ్యుమానిటీస్. హ్యుమానిటీస్‌లోనే నేను మంచిగా డిగ్రీ అయితే చేయడం అయితే జరిగింది. అందుకే నేను సైకాలజీ తీసుకోవడం మొదలుపెట్టాను. నేను యాక్చువల్లీ 3 డిగ్రీస్ చేశా కాబట్టి సైకాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ 3 చేశా కాబట్టి దాంట్లో నేను సైకాలజీ యూజ్ చేసుకుంటున్నా. అండ్ సెకండ్ పేపర్ ఎప్పుడు స్టాటిస్టిక్సే ఎవరికన్నా. మరి మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదనట్లేదు. నేనైతే 2 పేపర్స్ పెట్టి రాద్దామని అనుకున్నా. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకొచ్చేసి 1 పేపర్ పెట్టి సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ మార్చేస్తా. అండ్ వీడియో పర్పస్ మాత్రమే. అండ్ సిటీస్ వచ్చేసి మనకి నేను బెంగుళూరులో ఉంటున్నా కాబట్టి బెంగుళూరు సౌత్ ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా రాయొచ్చు మనం. అండ్ నేను బెంగుళూరు ఒకటి, మైసూర్ ఒకటి అండ్ మళ్ళీ బెంగుళూరు నార్త్ పెట్టుకుంటా. ఎందుకంటే అటు ఇటు తిరగడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈ ఎగ్జామ్ పడినప్పుడు ఒకవేళ నాకేమైనా క్లాసెస్ ఉంటే చాలా ఇబ్బంది పడాలి. అండ్ కింద ఇప్పుడు మనకు చూస్తే క్లిక్ హియర్ టు జోన్ వైజ్ లిస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ సిటీస్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినా మనకి వస్తది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒకసారి చూసుకోవచ్చు ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయనేది. ఆంధ్రాలో అయితే మాత్రం కర్నూల్ అండ్ అనంతపురం. అనం అనంతపురము అన్న దాని దగ్గరే ఉన్నాయి. కర్ణాటకలో అయితే సౌత్ బెంగుళూరులో అయితే ఉంది. నేనైతే సేవ్ చేసేస్తున్నా. సేవ్ చేసి నెక్స్ట్ చేస్తా. ఇక్కడొచ్చేసి ఈమెయిల్ వెరిఫికేషన్ అండ్ ఫోన్ నంబర్ వెరిఫికేషన్ అయితే చేయాలి. ఓటీపీ వస్తది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ముందైతే ఓటీపీ ఆర్‌తో స్టార్ట్ అవుతదేమో అనుకున్నా. కానీ ఆర్‌తో స్టార్ట్ అయ్యేది కాదు. కంప్లీట్‌గా ఓపెన్ చేస్తేనే దాంట్లో కిందుంటది నంబర్ అయితే. 6 డిజిట్ నంబర్. ఆ 6 డిజిట్స్ నంబర్‌ని ఎంటర్ చేస్తే అయిపోతది. అంతే. ఈ విధంగా అయితే నాకు ఫస్ట్ అవ్వలే. అంటే నేను వేరేదేదో కొట్టేసా. తర్వాత అయితే అయిపోయింది. అలాగే మెయిల్‌లో కూడా ఉంటది. మెయిల్‌లో కూడా కన్ఫర్మ్ చేసేస్తే ఈజీగా అయిపోద్ది మనకి. ఇది కూడా అయిపోయిన తర్వాత మనం మెయిల్ వచ్చింది కదా! మెయిల్ వచ్చిన తర్వాత మెయిల్ ఒకసారి చెక్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే అప్పుడప్పుడు రాదు. ఒకవేళ వస్తే మాత్రం ఈ విధంగా లెటర్‌తో అయితే వస్తది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పెట్టాలి. డేట్ ఆఫ్ బర్త్ పెట్టిన తర్వాత కన్ఫర్మ్ చేసి మళ్ళీ కింద జెండర్ కన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. జెండర్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత కేటగిరీ. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ. అండ్ ఇండియా అయితే ఇండియా లేదనంటే ఔట్‌సైడ్ ఇండియా అయితే ఔట్‌సైడ్ ఇండియా. అండ్ ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళు అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఒకవేళ ఆధార్ కార్డ్ యూజ్ చేస్తే ఆధార్ కార్డ్ అని పెట్టి ఆధార్ కార్డ్ నంబర్ అండ్ మీ పేరు అండ్ మీ ఫోన్ నంబర్. మీ ఫాదర్ ఫోన్ నంబర్ అయినా పెట్టొచ్చు. ఎవరిదైనా పెట్టొచ్చు. సేవ్ చేసి నెక్స్ట్ నొక్కి అండ్ మీ అడ్రస్ అయితే ఎక్కడికైతే కమ్యూనికేషన్ ఒకవేళ మీరేమన్నా తప్పు చేస్తే దాన్ని మరి క్రిమినల్ అఫెన్స్‌గా తీసుకొని మీ ఇంటికి పంపించాలి కదా! నోటీసెస్. అందుకు అవైతే పంపిస్తారు. ఇక్కడ కాలేజ్ పిన్ కోడ్ అనేది మీ కాలేజ్ ఎక్కడైతే ఉందో ఆ కాలేజ్ పిన్ కోడ్ అయితే నేను బేసిక్‌గా చెన్నైలో చేశా కాబట్టి చెన్నైలో కాలేజ్ పేరు ఎంటర్ చేసి పిన్ కోడ్ వచ్చింది కదా! పిన్ కోడ్ అయితే ఎంటర్ చేశా. ఎందుకంటే మర్చిపోయా బేసిక్‌గా నేను బెంగుళూరులో ఉండడం వల్ల ఈ పిన్ కోడ్స్ అయితే గుర్తులేవు ప్రెజెంట్ అయితే. అక్కడ ఏదో వచ్చింది కదా! సెయింట్ థామస్ మౌంట్ చెన్నై అని చెప్పి అదే కరెక్టు. కానీ నేను మళ్ళీ దూల ఎక్కువ కదా మనకి. అందుకు చెన్నై అని పెట్టా. కిందొచ్చేసి ఇన్‌స్టిట్యూషన్‌లో మన ఎన్‌రోల్ అయిన నంబర్ ఏంటి అసలు అని చెప్పి ఆ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనది ఏ బ్యాక్‌గ్రౌండ్ బీఏ బ్యాక్‌గ్రౌండా, మెకానికలా, కెమికలా ఏంటి అన్నది వీళ్ళు అడుగుతారు.
దాన్ని బట్టి మనం ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ చేస్తే దాని కింద వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయిపోయిందా లేదా, ఎప్పుడైంది, ఏంటి, అండ్ కాలేజ్ డిగ్రీ ఏ కాలేజ్ నుంచి ఇచ్చారు మీకు అన్న అంటే ఇలా హిందుస్థాన్ అని చెప్పి ఎంటర్ చేసి మీకు ఎప్పుడు వచ్చింది 2024లో పాస్డ్ అవుట్ అని పెడితే ఇక్కడ మనకి ఫొటోస్ అయితే అప్లోడ్ చేయమని ఉంది. అప్లోడ్ చేసేసా ఫొటోస్ని అయితే. మోస్ట్లీ ఫొటోస్ని అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్మాట్ అయితే అడుగుతుంది. జేపీఈజీ ఫార్మాట్ ఒకటి, జేపీజీ అండ్ పిఎన్జీ, ఈ మూడింటిని అయితే ఫోటో అయితే తీసుకుంటుంది. అండ్ అప్లోడ్ సిగ్నేచర్ దగ్గర కూడా మనకి జేపీజీ కానీ జేపీఈజీ కానీ తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ పిక్సెల్స్ వచ్చేసి మీకు తెలిసిందే కదా, అక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎక్కువ పిక్సెల్స్ అయినా కానీ తక్కువ పిక్సెల్స్ అయినా కానీ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. నేను అలాగే ఈ విధంగా అయితే పిక్సెల్స్ని పెట్టి అడ్జస్ట్ చేసాను. మీకైతే చూపిస్తున్నా. అండ్ మీరు కూడా కావాలంటే అలాగే ఈ విధంగా చేసుకోవచ్చు. ఫుల్ పేర్ అయితే మాత్రం బాక్స్లో ఫిల్ అయితే అయిపోవాలి గైస్, లేదంటే మాత్రం మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే మళ్ళీ మళ్ళీ ఉండదు. అలా ఫోటోగ్రాఫ్ కూడా సరే కరెక్ట్గా మన 2 షోల్డర్స్ మధ్యలో మన ఫేస్ ఎలా అయితే నేను పెట్టానో అలా పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫోటో ఐడి అంటే ఏంటంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవి ఉంటాయి కదా, అవి ఫొటోస్ అయితే స్కాన్డ్ కాపీస్ కానీ జిరాక్స్ కానీ ఏదైనా పెట్టిన పర్లే, ప్రాబ్లం ఏమి ఉండదు. పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉండాలి. పీడిఎఫ్ వచ్చేసి 600 కేబీ కిందే ఉండాలి తప్ప పైకి వెళ్ళకూడదు. అండ్ 100 కేబీ 10 కేబీ అబవ్ ఉండాలి. ఇదైతే మాత్రం వాటి మెజర్మెంట్స్. అండ్ ఒకవేళ రివ్యూస్ ఎలా చేయాలి అని అంటే క్రోమ్లో ఉంటాయి చాలా వెబ్సైట్స్, వాటి నుంచి మనం తగ్గించుకుని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కేటగిరీ సర్టిఫికేట్ కూడా అంతే. కేటగిరీ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత మనం సబ్మిట్ చేసేయడమే. సబ్మిట్ చేస్తే ఏ విధంగా వస్తుంది అన్నది చాలా అంటే చాలా భయంగా ఉంది కదా. అండ్ వ్యూ మై అప్లికేషన్ అని ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు. అండ్ కింద ఎక్కడి నుంచి చూసారు అని అడుగుతుంది. నేనైతే జీ గేట్ 2025 పోస్టర్ అని చెప్పి అప్లోడ్ చేస్తాను. అక్కడ సిగ్నేచర్ అయితే పెట్టమంటుంది, మన పేరు పైన డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ మీద మళ్ళీ ఇంక మార్చడానికి ఏమి ఉండదు అని చెప్పడానికైతే మాత్రం ఏమవ్వదు, క్యాన్సిల్ చేయడానికి కూడా ఉండదు. గేట్ అయితే మాత్రం క్యాన్సిల్ చేయడానికి ఉండదు, ఆటోమేటిక్గా జనరేటెడ్. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇంక జనరేటెడ్. ప్రింట్ అయితే తీసుకోమంటుంది. సేవ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి దాంట్లో మొత్తం ఇలా వస్తుంది. ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ కానీ అప్లికేషన్ పేరు కానీ మొత్తం అంతా దీంట్లో మనకి ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఉన్నదా లేదా, 2 పేపర్లు అప్లై చేసాం లేదా అన్నది చూసుకున్న తర్వాత ఎక్కడ వస్తుంది, ఏ జోన్కి వస్తుంది, బెంగళూరుకి వస్తుంది ఎక్కడ అన్నది ఇంకా రాదు, అప్పుడే అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు వస్తుంది. మోస్ట్లీ ఈ విధంగా అయితే కనబడుతుంది. కానీ ఇది వన్స్ అప్లై చేసిన తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఇది కూడా కనబడదు. ఈ విధంగా అయితే నేనైతే అప్లై చేసాను. 1800 పడ్డది నాకు. మరి మీకు ఎంత పడ్డది విత్ ఛార్జెస్తో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను మీ అక్షయ్, మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. అండ్ కన్ఫర్మ్ చేస్తా. ఇప్పుడు ప్రెస్ ఎస్ టు సబ్మిట్ అని ఉంది. ఇంకా ఎడిట్ చేయడానికి కావద్దు గైస్. ఇక్కడైతే ఇంటర్నెట్ ఛార్జెస్ ఇవన్నీ కనబడుతున్నాయి. ఒకవేళ నచ్చితే మీరు అన్ని పే చేసుకుంటానంటే చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్చా కొడితే ఇంక పేమెంట్ అయిపోద్ది. అంతే. సీన్ నెక్స్ట్ వీడియో. అండర్ దెన్ స్టేడియం టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.